హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మవిచారం 21వ భాగం 26/9/25 ప్రహ్లాద భక్త విజయంలో ఉన్నాం మనం. అందులో అంకం 3వ అంకం. నారదుడు వచ్చాడు. హరిభక్తిలో మునిగిపోయినాడు ప్రహ్లాదుడు. దేవుడిని చూడాలని దేవుడు కూడా ఈయన కనపడాలని ఆలోచనలో ఉన్నాడు. ఆ విషయం చెప్పాడు. అప్పుడు 3వ అంకం ప్రారంభమే. ప్రహ్లాద స్వామి పారవశ్యంతో సర్వమును హరిమయమై తనకు తోచగా 4 వైపులా చూసి ఇంకా శ్రీహరి ప్రత్యక్షం కాలేదే, అయ్యయ్యో. మూలం తెలిసిన ఆ మునీశ్వరుడు వచ్చి అసంగతులు చెప్పి నాతో చెప్పగానే అణిగిపోయిన పరితాపం పెళ్ళగి పైకొచ్చి విజృంభించి నన్ను దహిస్తున్న దుఃఖాగ్నికి ఆ ఋషీశ్వరుడి వాగ్ధార ఆజ్యం ప్రవాహంలాగా పరిణమించింది. హరిని చూడలేదే అనే నా మనస్సులోని చిత్తుని ఆర్పలేదు సరికదా. ఆ నారదుడి మాటలు మనస్సులోని పైగా అగ్నికి వాయువులా తోడై అసలే తహతహలాడిపోయి శరీరం సృక్కిన నన్ను ఆ ముని పలకులు మోహ సముద్రంలో ముంచి పారేశాయి. కళ్ళు తెరిచినా మూసిన ఆ శ్రీహరి చాకచక్యం చెలరేగిపోతూనే ఉంది. హరి గురించి వెర్రి నా తలకెక్కి అతడి సహస్ర నామాలు తలపోస్తా. అబ్బబ్బబ్బ తాళలేను అనుకుంటున్నాడు. ఒకటి, మనస్సు ఊహించుకోలేని శ్రీహరి యొక్క సొగసు రూఢిగా చూడలేకపోయిన పక్షానికి ఆ కన్నులెందుకయ్యా? ఆ కన్నులెందుకు? ఆ కంటి తలుపులెందుకు? ఏడవటానికి. నీలమేఘాన్ని మించిపోయే కాంతి కలిగి శ్రీహరిని మోహించి కట్టుకోలేనప్పుడు, అంటే పట్టుకోలేను, మరి ఈ దేహం ఎందుకు? ఇంకా దేహం ఎందుకు? ఈ దేహం ఎందుకు? పద్మాలు, మల్లెలు, తులసి, విరజాజులు, పారిజాతాలు మొదలైన పూలతో శ్రీహరి పూజలు చేస్తుండని చెయ్యని కరాలు చేతులెందుకు? కరాలెందుకు? ఆ కాపురాలెందుకు? త్యాగరాజుని ఏలిన రాముడి లాలించి ప్రేమతో నుతించని నాలికెందుకు? పెద్ద సూత్ర మాలికెందుకు? అంటే దాన్ని ఇవి రాగుణాలు, వీటినేమంటారు, రుద్రాక్షమాలు. వల్లభ, శ్రీవల్లభ, దేవతార్చక, దేవార్చిత దివ్య పదపద్మ. ఓ దేవ, నీ పదాంబుజాలే దిక్కని మనస్సులో నమ్మిన వాణ్ణి నీ సేవ కోసం దోసి ఒగ్గి చింతన చేశా. నా భావం గుర్తించి నీ ముఖపద్మం ప్రత్యక్షం చెయ్యి శ్రీహరి. శ్రీధర, రామచంద్ర, ఎన్నగ మనసుకు అనే కీర్తనలు భాగవతం. మునులు ధ్యానించే పాదపద్మాలు కలవాడ శ్రీహరి. లక్ష్మీధవ, కోటి మన్మథాకార, మంగళకర, మంజుభాషి, యోధ వీరాగ్రేసర, ఉత్తమ యోగి హృదయ వాసి, దేవతోత్తమ నాథ, నారదనుత, నన్ను రక్షించి నాకు అని ఆకృతి చూపించవయ్యా. అయ్యో అయ్యో, రాముడి దయ రాలేదు ఓ రామా. ఏటి జన్మం ఇది రామా? ఎటువంటి జన్మ? ఎందుకురా? ఎందుకొచ్చిన కర్మ? ఎంతని సైరించుకోన్రా. ఉపమానం లేని ఆ కోటి మన్మథ సుందరుడు తరచు చూసి మాట్లాడని ఈ జన్మ ఎందుకు కలిగి? ముత్యాలహారం మెరిసే
ఆ వక్షం, పాలుగారే ఆ ముఖం చాలాసార్లు కళ్ళారా కూడా చూడలేకపోయిన నా జన్మ ఎందుకు నేనెత్తడం? ఇంగితంతో కూడిన సంగీతాన్ని మెచ్చే ఆ శ్రీహరిని ఉత్సాహంతో తనివి తీరా కౌగలించుకోలేని నా బ్రతుకు ఎందుకొచ్చిన బ్రతుకు? త్యాగరాజును తెంచే ఆ నారాయణుని వెంటనే చూడకపోతే నా హృదయం నిలవదు. ఇక ఎందుకు ఈ జన్మ? ఎన్ని విధాల మొరబెట్టుకోనయ్యా, శ్రీహరి దర్శనం కాదు కదా నాకు. కరివరద ఎక్కడున్నావు కనిపించవా? దుఃఖంలో నేను కరిగిపోవటం చూడవా? అతడు ఉన్నాడు లేడో ఉన్నా బ్రహ్మేంద్రుడు మొదలవైన వాళ్ళకు కూడా అతడు కనపడే రకం కాడేమో. అగపడడు ఎవరికి అని ప్రపంచమంతా మరిచి మూర్ఛ చెందాడు. అలా కలవరిస్తూ అప్పుడు దవ్వారిగుడు అదిగో అతి సూక్ష్మ రేణువుల్లో అతి స్థూల పర్వతాల్లో కూడా అంతర్వర్తిగా ఉండే ఆదిదేవు, ఆది అంతం లేనివాడు, నిర్మలుడు, జ్ఞానం వల్ల తెలుసుకో తగ్గవాడు, యథార్థ భక్తుడైన ప్రహ్లాదుడి వ్యసనం గ్రహిస్తున్న పొంగిపోతుండేటువంటి ఏటి జన్మమిదిహా అని ఇందాక దానికి ఆ కీర్తనలో అంతా చెప్పారు. పొంగిపోతుండే సముద్రం మధ్య తీరుగా బంగారు మంటపం మీద వేంచేసిన శృంగారలక్ష్మిది సంగతే మరిచి శ్రీహరి తన పీతాంబరం రాపాడగా మాణిక్యాలు పొదిగిన కిరీటం కదలగా ఆనిముత్యాల పేర్లు ఇంపుగా ఇటు అటు ఊగిసలాడగా చిన్నారి ముఖం మీద చిరు చెమటలు పట్టక పన్నీరు గంధాల పరిమళం గుప్పు మనగ బయలుదేరుతున్నాడు. భూమి మీద సొమ్మసిల్లి పడిపోయే రాక్షస పుత్రుడి దగ్గరికి తక్షణమే వారి అత్యంత ప్రేమతో అతన్ని తొడలు మీద చేర్చుకొని ఆ సత్యవ్రతుణ్ణి చూడాలని ఆయన తొందర. అంటే ప్రహ్లాదు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు శ్రీమన్నారాయణ అత్యంత కృపాళుడై వైకుంఠాన్నించి వైభవంగా వేంచేస్తున్న లక్ష్మీదేవి మనస్సనే కలువకి చంద్రుడు పావన శరీరం ఆనందంతో రాక్షసపుత్రుడి మనోభావం తెలుసుకొని కోట్ల మన్మథ తేజం తన గోటి చివర ప్రకటిస్తూ ఈ భూమి మీదికి వస్తున్న విధమంతా గమనించాలి. అనేక బ్రహ్మాండాలను ప్రేమతో రక్షించే ఆ శ్రీహరి యొక్క నామామృతం నిష్టగా ఆస్వాదిస్తూ ఆప్యాయంగా నేర్పుగా ఆయన్ని గమనించి శ్రీ రమానాథుణ్ణి ఎంతని వర్ణించను? నేను ఎల్లకాలం నమ్ముకొని ఉండే సజ్జనాన్ని ఆశలన్నీ సిద్ధింపజేసే వసంత సుకుమారుడతను. మెరిసిపోయే బంగారు వస్త్రం చెడవు చెక్కలుగా అందెలు గల్లు మనగ భక్తుల్ని చూసి వాళ్ళ మీద కరుణామృతం చల్లుతూ యోగి హృదయాన్ని జల్లుమనిపిస్తూ ఆయన వేంచేస్తున్నారు. నుదుట తిలకం వప్పగా భూమి మీద ఆయన కదిలే టీవి చూసి వినిపించడానికి ఆయన్ను నుతించడానికి తుంబురు నారదులు వెంటరాగా దేవతలు పుష్పవస్త్రాలు కురిపిస్తున్న ఆయన వచ్చేస్తున్న మేఘవర్ణాన్ని మించే నీలమైన శరీరం కస్తూరి చందనాల పరిమళం వ్యాపించగా సొగసుగా ముక్తామణులు వక్షం మీద ఆడగా త్యాగరాజుని ఎంతనుచు వర్ణింతునే అనే కీర్తనలో భావంతో చెప్పారు. త్యాగరాజుని చూసి అతన్ని చెయ్యట్టుకొని ఉద్ధరించే నిమిత్తం ఆయన శ్రీహరి వచ్చారు అరుగు. అప్పుడు లక్ష్మీనాథుడు చంద్రవదనుడు అప్రమేయుడు అయిన హరి ఆలస్యం ఏం చెయ్యకుండా
గబగబా నడిచి వచ్చి ప్రహ్లాదుణ్ణి వక్షానికి చేర్చుకొని, హరి జడియవద్దు ప్రహ్లాదా, జడియవద్దు. అంతవరకు హరిగుణాలు కీర్తించి అడలి బడలి చెక్కి సొక్కి సోలి వాడి మూర్ఛిల్లి ఉన్న ప్రహ్లాద నిస్సంగుడై శ్రీరంగని శుభ శరీర స్పర్శవల్ మూర్ఛ నుంచి తేరుకొని ప్రహ్లాదుడు తనలో కేవలం శ్రీదేవికి కూడా లభించని ఈ అంకం భక్తుడికి ఇచ్చి ఆదరించాడు శ్రీహరి. నాకు ఈ సుఖం వల్ల దుఃఖాలన్నీ తీరిపోయి నేడు నా భాగ్యం. ఆహా, ఆ దీర్ఘబాహుణ్ణి, ఈ విశాల నెత్తుని, ఆ మనోహర వదనుణ్ణి చూడగ ఒక వంక ఆశ్చర్యం, మరో వంక సంతోషం, ఇంకొక వంక భయం బయలుదేరుతున్నప్పటికీ ఈ క్షణంలోనే నాకింత సౌఖ్యం ఎక్కడి నుంచి వచ్చి పడింది? విచారంతో కుమిలిపోయి మూర్ఛిల్లిపోయి లేచాను కనుక ఇది చిత్తభ్రమ ఏమో, లేకపోతే మనస్సులో జరిగిపోతున్న స్వప్నమేమో. అయ్యో, ఎంత దురవస్థ! ఎంచేత నేను ఇలాంటి భ్రమలో పడ్డాను? సాక్షాత్కరించే ఆ శ్రీహరి నేత్రానందంగా సేవించి నిశ్చయిస్తా. అవును, అడుగో శ్రీహరి, భూమి ఇదుగో, అంతరిక్షం ఇదేమి, ఇవి నేత్రాలేగా నక్షత్రాలేగా, స్వప్నం ఎందుకయ్యింది? అదుగో యథార్థమే, ఇదిగో శ్రీహరి నన్ను నవ్వుగౌగులించుకుంటేను ధన్యుడు. నా మనస్సులో కోరుతుండే మహాభాగ్యం కొనసాగిందన్నమాట. బ్రహ్మాండం అంటే ఇది కాక మరేమిటయ్యా? బ్రహ్మానందం అంటే బ్రహ్మానందం అంటే ఇది కాక మరేమిటి? హరి యొక్క అంకస్పర్శ కరస్పర్శావల్ మూర్ఛలో ఉన్న ప్రహ్లాదుడి బాహ్య బోధ కలిగి మళ్ళీ ఆ స్పర్శ యొక్క సౌఖ్యం పూర్ణం కాగానే వచ్చిన తెలివి కాస్త పోతూ ఉంటారు. ఆశ్చర్యం వెయ్యడం వల్ల కళ్ళు విప్పారుతుంటాయి. కానీ వెంటనే ఆనందం అతిశయించడం వల్ల పడ్డ కళ్ళు మళ్ళీ మూతపడుతాయి. అటువంటి ఆనందంతో కూడిన మూర్ఛనతో అతని తను శక్యము అశక్యమా అనే ఆలోచన లేక ఆద్యంతరహితుణ్ణే చూడటానికి ప్రహ్లాదుడి మనస్సనే తుమ్మెద మాధవుడి ముఖమనే పద్మం యొక్క సౌరభ్యంలో విజృంభించిపోతూ ఉంది. శరీరం సర్వోన్నతమైన దశ పొందుతూ ఎవరికి దొరకరానట్టి భాగ్యం అతడికి లభించినట్టు అనిపిస్తుంది. అతడి బుద్ధి ఆనంద పరవశమైపోయి అప్పటికి ఆ రాక్షస పుత్రుడికి అర్థమవుతుంది. ప్రహ్లాదుడు హరికి సాష్టాంగపడి అపరాధం అపరాధం అని చివాలన లేచి ఇంకా తెలివి తెచ్చుకొని ఆహా ఆహా ఓహో ఓహో ఏమి ఏమి ఈ జగన్మోహనాకార్ జగద్గురు శంఖం చక్రం శాంగ్యం నందక్ గద అనే 5 ఆయుధాలు ధరించినవాడు. శరణు చొచ్చిన వాళ్ళకి త్వరగా లభించేవాడు. పుండరీకాలలాగా పొడుగైన నేత్రాలున్నవాడు. పురాణ పురుషుడు. నవరత్నాలు పొదిగిన కుండలాల కాంతి ప్రతిఫలించే అందమైన చెక్కిళ్ళున్నవాడు. జలంలో ఉండేవాడు. దిక్పాలురందరికీ కిరీట కాంతులు నీరాజనంగా గల పాదాలు పద్మాల వంటి పాదాలు ఉన్నవాడు. పాదపద్ముడు. సార్వభౌముడు. శ్రీవత్స జగనం వక్షంలో ఉన్నవాడు. సీత మోహించిన రూప అజానుబాహు చతుర్బాహు. అనంతుడు గరుడు విశ్వక్సేనుడు మొదలైన వాడు పరివారంగా కలవాడు. ఆది అంతం లేనివాడు. నూతన పీతాంబరాలు ధరించేవాడు. ముక్కి జనము యొక్క ఆర్తి హరించేవాడు. కారణం లేకుండానే సముద్రమంత దయ చూపించేవాడు. శృతి లేనివాడు. చెప్పడానికి మాటలు చాలని చరిత్ర కలవాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు శ్రీమన్నారాయణుడు ఇతడే.
ఈయన్ని సేవిస్తా నృతిస్తా. ఓ సర్వలోకాధార నాశమెరుగని వెదసారమ సీతా రమణ నీకు వంద. సకల ఉపనిషత్ సారమ పద్మదళ నయన కోడి సూర్య ప్రకాశ నీకు వంద. ఎవరి భాగ్యం పండిందో, ఎక్కడ అణగి ఉన్నావు, ఎక్కడని నిన్ను కౌగిలించుకోనరా. ఏమి చేస్తాన్రా, చెయ్యన్రా. ఇంత ముద్దు, ఇంత ఠీవి, ఇంత ధీరత్వం అల్పబుద్ధులకు తరమ. పూర్వపుణ్యం ఫలించడం వల్ల నిన్ను కళ్ళారా చూశాను నాయన. ఇదంతా ఇప్పుడు నాకు అబ్బిన పరమ సౌభాగ్యం. బ్రహ్మానంద వారధిలో మునిగి తేలిపోతుంది అని ప్రహ్లాద్ శ్రీహరి పాదాలు పట్టుకొని, శ్రీనాథ బ్రహ్మకైనా దొరకని నీ సేవ నాకు కలిగి, ఇది ఏ జన్మలో నేను దోచుకున్న ఏ నోం ఫలము, లేక నేను చేసుకున్న ఏ దానబలము అయి ఉండ. ఈరోజు నేను కోరిన కోరికలను నాకు నెరవేరటం జరిగింది. సూర్యవంశరత్నమ నా పాజిటి భాగ్యమ, ఓ సజ్జన యోగ్యమ, నీ దాపు నీ ప్రాపు నాకు దొరికి నిశ్చయంగా నేను నీ వాణ్ణి, నీ సొమ్మైపోయా. ఆదిదేవ ప్రాణనాథ, నిన్ను నా తొడ మీద ఉంచి పూజించే అదృష్టం నాకు పట్టింది. సుందరేశ సుగణ పేటి దశరథర కుమార పద్మనయన పావన రూప అందగాడ శాగరాజనుతుడవైన నీ సుఖం అనుభవించటం నాకు దక్కిందయ్యా. ఇది ఎంతటి నా పుణ్యలేశం యొక్క ఫలితము అని మళ్ళీ హరిస్మరణ హరిస్పర్శన అని ఆనంద సముద్రంలో కొట్టుకుపోతూ పరమాత్ముణ్ణి తనని కూడా మరచిన పరవశ్యంలో పడిపోయి హరి 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 అంటూ స్పృహ లేకుండా మాట్లాడుతున్న సమయం వరదుడు ప్రహ్లాదుడి చెయ్యి పట్టుకొని అతడితో మాట్లాడబోతాడు తెర. ఏనాటి నోము అనేటువంటి కీర్తనలో ఉన్న భావం అంతా చెప్పి ఇక 4వ అంకంలోకి వచ్చి, బ్రహ్మానంద సాగరం ఓలలాడుతున్న ప్రహ్లాదుణ్ణి శ్రీహరి చూసి అతడి చిత్తశుద్ధి లోకులందరికీ తెలియచెయ్యాలని ఉద్దేశంతో యథార్థ భక్తులతో సంభాషణం చెయ్యటం మీద ఆసక్తి కలిగి ఉండటంతో అరసికులైన వాళ్లతో సంభాషించటం కంటే రసికులైన జనంతో వాక్కలహం చేసిన మెరుగే కనుక ప్రహ్లాదుడికి మోక్షం ప్రసాదించడం అభిప్రాయం ఆంతర్యంలో పెట్టుకొని చిత్తశుద్ధి కలిగి జనమందరూ వేడుకగా నేర్చుకునే నిమిత్తం ప్రహ్లాదుడితో వాద ప్రతివాదంలోకి దిగటానికి సంకల్పించు హరి అంటున్నాడు. ప్రహ్లాద, దేవతలకు నేను మూల విరాట్, కామాలు పూర్ణంగా అడిగిన కంటే హెచ్చుగా ఎప్పుడూ ఇస్తాను. చెప్పడానికి వీల్లేదన్ని చేతన జన్మలెట్టి బుద్ధి కలిగి గొప్పతనం కనబరుస్తూ కోరికలు కోరుకునే వాళ్ళకు నేను సంతోషపూర్వక విధాయకంగా సకల సంపదలు ఇస్తూ ఉంటా. రాక్షస తనయ కోరుకొని వరాలు అందుకో. ప్రహ్లాదుడు పై మాటలు తనకి దుర్భరమని సూచించడానికి చెవులు మూసుకొని హరిహరీ స్వామి, నిన్ను చూడగానే నాలో వేంచేసి ఉండే దాహాన్ని నేను నేర్పుగా చల్లార్చుకోగలిగాను కదా అనుకుంటుంటే పానకంలో పుడకలాంటి వెల్తి మాటలు సెలవిచ్చావా? ఈ సమయమా? ఓ దయాళు, కల్పవృక్షాన్ని ఎదురుగుండా పెట్టుకొని పుల్లు కోరుకునే మూఢుడు ఉంటాడా? నీ పాదాల యొక్క మొదలైన దేవతలకు ఎరగలే. అటువంటి నీ పాదాలు చూసిన తరువాత నేను వదులుతానా? ఏమిచ్చినా వదలనయ్యా.
స్వల్పాలు కోరుకోవడం అంటూ ప్రారంభిస్తే కల్పాంతరాలు గడిచిన మనస్సుకు తృప్తి మాత్రం కలగదు నాథా. మరి కల్పన వద్దు స్వామి. శేషశయన దేవి వినుత దేవ వినుత నేను తాళ కాపాడు. నన్ను రక్షిస్తే కానీ నిన్ను విడిచిపెట్టనయ్యా. రామా, గవ్వ కోసం వెతుక్కుంటుంటే రత్నం దొరికినట్టు దొరికావు నాకు. అలా దొరకటం నా దోషాలు తొలగించటానికి కాకపోతే మరెందుకు? తుంబురుడు నిన్నే గానం చెయ్యటం మరెందుకు? అంబరి తాగుదామనుకునే సమయంలో అమృతం లభించినట్టు నాకు నువ్వు లభించు. చెయ్యి అలిసిన వేళ తెప్ప దొరికినట్టు నాకు నువ్వు దొచ్చి అమిర ఆడబోయిన తీర్థం ఎదురైందన్నట్టు జరిగి నువ్వు వచ్చి నాకు ఈడు జోడు లేని ఇష్టుడివయ్యా. మానభంగం అవుతుందేమో అని భయపడేట చీరలు అబ్బినట్టు నాకు నువ్వు అబ్బిపోవటాన్ని పొంచి ఉండి సకాలంలో నువ్వే మా ఇంటికి వచ్చి వేద జ్ఞాన కర్మల యొక్క సారాన్ని విన్ని త్యాగరాజు చేత కీర్తింపబడేవాడివి నువ్వే అని నేను అనుకున్నా. శ్రీహరి తనలో శ్రీహరి అనుకుంటాను. తను దృఢభక్తి గల ఇతడి మనస్సు శోధిస్తా పైకి. నా మీద ఇంత ఆసక్తి 14 లోకాల్లో నాకు కనబడ్డయ్యా ఎవరి దగ్గర? నిజమే. అందువల్లనే నీ మీద నేను ప్రేమ పొందా. ఈ మాట నిశ్చయం. కానీ హరిని చూడటం గమనించి నీకు ఏం లభించింది అబ్బాయి? ఏది మాకు మాట చూపించు, ఒకసారి చూస్తామని మర్చులంతా నిన్ను అడుగుతా. ఏ వస్తువు నాకు లభించలేదు, నీకు చూపేటెందుకు అని ప్రత్యుత్తరం నువ్వు ఇచ్చావా? నలుగురు నవ్వుతారయ్యా. అటువంటప్పుడు వాస్తవికమైనదేదీ నీకు నా నుండి లబ్ధం కాకపోవటం అనేది కూడా నా ప్రశస్త కీర్తికి లోటు. కాబట్టి మనసారా నీకు వరాలిస్తా, తీసుకోవయ్యా అని ప్రహ్లాదుని ఎలాగైనా మోహంప చెయ్యట నను బ్రోవ కను అనేటువంటి కీర్తనలో భావదంతం. నీ మీద నా ప్రేమకి మేరలేదు, నా మీద నీ భక్తికి పారం లేదు. అంతు నీ భక్తి చాలా గొప్పదయ్యా, ఎంతో గొప్ప అంటూ తనే ఆదుద్దా చూపి ప్రహ్లాదుని ఐహికంలో పడగొట్టాలని అడగబోయ్, వరాలిస్తాను. క్షణక్షణము నిన్నే తలుచుకుంటా. నేను అద్భుతమైన నీ భక్తికి నేను సొమ్మగిలిపోయానయ్యా. ఏమైనా ఎన్నైనా నీకు ధన కనకాలు కోరు, భార్యల్ని పుత్రుల్ని కోరు, అందమైన మేడలు మిద్దెలు కోరు. నీ ఇష్టం అన్ని ఇష్టంతో నీకు సంశయం వద్దు. శరీరం కృషింప చెయ్యటం ఎందుకయ్యా? నా మాట విను. దానవ పుత్రుడు అంటే రాక్షస కుమారుడు అక్రమం చేసే రాక్షసుల్ని అణుచేసి నీకుండే ఆపదల్ని మట్టేసి శౌర్యంతో కీర్తి వ్యాపిస్తేలా బ్రహ్మ పట్టము ఇంద్ర పదవు నీ కట్టబెడతా. కోరుకో. పోని ఏనుగులు గుర్రాలు పల్లకులు శ్రేష్టమైన భూషణాలు కోరుకు. అలాంటివన్నీ నీకు శోభస్కరంగా ఇయ్యకుండా త్యాగరాజాప్తుడైన నేను క్షణమైనా ఆగలేకుండా ఉన్నాను. సనకాసుడు అక్కడున్నారు. వాడు అవురా, మాయ ఎంతటి మోహాన్నైనా జనింపచేస్తుంది కదా. అలా మోహింప చెయ్యడానికి ప్రపంచనాథుడు మాట్లాడిన మాట భరించలేక ప్రహ్లాదుడు, స్వామి నువ్వు సాగర శయనుడు, నీ అనంత సామర్థ్యాలు నీచుల దగ్గర పలికితే పట్టిస్తాయి. నేను నీ చరణాలు మరవనివాణ్ణి. నా మనస్సుకు ఆభరణ నువ్వే, పద్మపత్ర నయనుడవైన నువ్వే. ఓ పద్మపత్ర నయన, నేను నీవాణ్ణయ్యా. ఓ పద్మాసన, నన్ను కాప. ఎల్లకాలం అజ్ఞానంలో పడి ఈ మాయా సముద్రంలో మునిగిపోవాలనే నియమం నాకు లేదు. ధన కనకాన్ని, భార్యాపుత్రుని, కొడుకుని నిన్ను అడుగు వర్రముల అనేది వారిజ నయన అనే 2 కీర్తనల భావం అందులో. నిన్ను మరిచిపోవడానికి నేనేమన్నా సుగ్రీవుణ్ణి అనుకున్నావా? పోని
గుర్రాలు రథాలు కోరుకొని నేనేనమన్నా రాజుల మీదికి యుద్ధానికి బయలుదేరాలా? పార్థుళ్లాగా నిన్ను గురించి నీ సేవే జపాలే నాకు నవనిధు. త్యాగరాజునుత ఇట్లాంటి దురాశల్లో నన్ను పడైపో. ఈ మాయా సుఖాలన్నీ ఏ పాటయ్యా? నీ పాద పద్మాల మీద భక్తి రూఢిగా మామూలుగా ఈ భక్తులు వరాలు గోవడం వ్యాపారంలో నేను విసిగి వేసారి ఉన్నానయ్యా. అది నా వల్ల కాదు, కాపాడు స్వామి. సకలమైనటువంటి ఐహిక భోగాల మీద నాకు నిస్పృహ భావం. ఆత్మజ్ఞానం ఆనందమయం కదా, భ్రమచేతనే కదా పంచభౌతికమైన ఈ శరీరం, ఈ సకల లోకాలు రూపం దాల్చే. ఇవే నాకు ప్రాపని నా మనస్సులో నేనేనాడు అనుకోలేదు. నీ కపటపు మాట నాకు తెలిసినయ్యో, నేను చెలించేవాణ్ణి కాదు సుమా. నాలోనే నిన్ను ధ్యానించుకొని అప్పుడు నాకు గోచరించే ఆ నీలోనే నేను ఐక్యంగా, నేను అనే గుహలో నువ్వు ఉండే చోటు గుర్తించుకోవాలి. అలా ఉంచుకున్న క్షణమే నీ రహస్యం ఇదమిద్దం అని నాకు తెలుసు. అలా గుర్తించుకున్న తక్షణమే నేను అనే మాయ ఏ వైపుకు వెళ్ళిందో తెలియకుండా మాయమై చక్కాపోతుంది. పూర్వ కర్మం ఒక్కడే చాలా బలీయమైందని తెలిసిన నాడు అన్నీ పట్టుకెళ్ళి బ్రహ్మనెత్తి మీదకు తోసెయ్యకూడదు. ప్రకృతి యొక్క స్వభావ తేజోవంతంగా ప్రకటనమవుతుంది. అయితే 1,00,000 మన్వంతరాలు గడిచిన లక్ష్యం చెయ్యని వాళ్ళు వస్తువు పట్టుకెళ్ళి నాలిక మీద వేసుకుంటే రుచి యొక్క వయనం కంటే ఎలా బోధపడుతుంది? అలాగే పంచభూతాన్ని నువ్వు కింద మీద తనలోనే ధ్యానించనే కీర్తనలోని భావం మీద పడజేస్తుండ. శాశ్వత శయనం మీద నువ్వు నిత్యానందంలో వేయించేశావు. త్యాగరాజుణ్ణి గట్టిగా చెయ్యెత్తుకొని రక్షిస్తావు. బ్రహ్మజ్ఞాన నిష్టగలిగిన ప్రహ్లాదు ఆ విధంగా మాట్లాడగా పరబ్రహ్మమైన హరి అతడితో అంటాడు. అందువల్లనేనయ్యా ప్రహ్లాద, మాయల్ని దేహాభిమానాన్ని జయించేసి వర్ధిల్లేటువంటి నీబోటి వాణ్ణి చూసి కోరికలన్నీ చెల్లించి దయచూపి భూలోక చక్రవర్తిగా చేసి ఇంకా వరాలిచ్చి పంపుతా. ఏమనుకున్నావో? స్వర్గభోగాలన్నీ స్వల్పాలు. అలాంటి వాటికి కూడా భూమి మీద ఘోరమైన జపతపాలు జరిపి వరాలు కోరే వాళ్ళున్నారు. వాళ్ళకి నేను కలలో కూడా ప్రత్యక్షం కాను. అటువంటిది నీచులైన వాళ్ళ సంగతి చెప్పటం ఎందుకు? అందుకని అబ్బాయి, శాశ్వత బ్రహ్మకల్పంగా నువ్వు చేసే రాజ్యపాలన నేను చూడాలి. నాకప్పుడు ఉపశమనం కలగా. ఇప్పుడు నీ హృదయంలో దాక్కుని ఉన్న కోరికలన్నింటినీ బయట పెట్టాయి. స్వస్థ చిత్తంతో నీ స్వగతంలో శ్రీనగరంలో ఉండు. ఇహ సౌఖ్యాలకు ఆశపడు. భూమి మీద ఎక్కడ లేని నవజప ధ్యాన పూజ మొదలైన కర్మలు చేస్తూ అగ్నిలో ఒంటి కాలి మీద నిలబడు. చాలా పెద్ద పెద్ద వేషాలు శరీర క్షోభ పెట్టుకునే వాళ్ళని చూడటానికి నేను కాదు, ఏ పెనుభూతం కూడా కష్టపడ. నాకు అలాంటి వాళ్ళకి మంచితనం అబ్బడం ఒక్క మాట. కానీ నిర్మలమైన మనస్సుతో సర్వం గ్రహించిన జ్ఞానంతో ధర్మాలలో కర్మలలో లయించినటువంటి తృష్ణతో దేహం మీద అభిమానం విడిచిపెట్టి ఎంతో సొంపుగా సోహం అంటే నువ్వేనే అనుకోగలి దేహులై వర్ధిల్లుతూ ఉండే నీ బోటి బ్రహ్మనిష్ఠులు దక్కా ముక్తిలకు ఆరి తేలినవాడు. అలాంటి వాళ్లకు నేను ప్రత్యక్షమై వాళ్ళు వద్దన్నా సరే వాళ్ళకి వరసెట్టి అంటే వరస పెట్టి వరాలిచ్చి
అడ్డొచ్చే దైత్యులందరినీ తక్షణ అణచి పారేసి వాళ్ళ చేత ఎల్లకాలం భూమిని పరిపాలింపచేస్తా. కాబట్టి ఓ ప్రహ్లాదా, ఒకటి కాదు, కావలసినన్ని వరాలు కోరుకో, ఇచ్చుకో. హరి దయకి తనకు పాత్రుడైన హరి తన మీద జద చూపించకపోవడం వదిలేసి నిర్దయగా కూడా మాట్లాడిన ప్రహ్లాదుడు హరిని చాలా దీనంగా చూస్తూ ఆనంద బాష్పాల కాలువలతో తడిసిన చెక్కిళ్లతో ఏమంటాడో రేపు చూద్దాం.